సాధారణంగా కొంతమంది గారడీలు చేస్తారు, అది వాళ్ళ జీవన వృత్తి. కొంతమంది మెజిషియన్స్ మాయాజాలం చేస్తారు, అది ఒక ప్రొఫెషన్. కానీ వాళ్ళ రుణమాఫీ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, అదేవిధంగా మిగతా మంత్రులు నాయకులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మెజిషియన్లను మించిపోయినట్లు కనపడుతోంది. వీళ్ళందరూ కూడా రుణమాఫీ అనేది అప్పులానే ఉంది బ్యాంకులో, కానీ వీళ్ళు మాటలు చూస్తుంటే మాత్రం బ్యాంకులకు వీళ్ళేదో కట్టలు ప్రభుత్వం నుంచి పంపేసినట్లు, అప్పు పూర్తిగా మాఫీ అయిపోయి రైతు కాలరెత్తుకుని బయటకు వస్తున్నట్టు బ్యాంకు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీరు హామీ అమలు చేయలేదు కనుక ఇవాళ ఒక రైతుల్ని మోసం చేసేటటువంటి ప్రకటనలు చేస్తున్నారు కనుక నిరసన వ్యక్తం చేయండి అని ఇచ్చినటువంటి పిలుపుకి కంగారెత్తి రకరకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాలాపనలు మాట్లాడారు. కానీ నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి నిరసనల్లో ప్రజల మద్దతు, ప్రధానంగా రైతులు, డ్వాక్రా మహిళల మద్దతు ఎంత ఉందనేటటువంటిది అన్ని జిల్లాల్లో కూడా కనపడుతున్నటువంటి విషయం. దిష్టి బొమ్మల దహనాలు చేయటం దగ్గర నుంచి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం వహిస్తున్నటువంటి తీరును చూసైనా ఇవాళ మీరు వైఖరిని మార్చుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుతూ ఉన్నాం. తాజాగా ఈరోజు కదిరిలో జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం 1,50,000 లోపు అప్పు ఉన్న వాళ్లే రైతులు అన్నట్లు, 1,50,000 పైన అప్పు ఎవరైనా ఉంటే రైతులు కానట్లు, మరొక దొంగతనంగా మోసపూరితంగా అప్పు తీసుకున్నటువంటి బాపతే తప్ప నిజమైనటువంటి రైతులు కారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి వైఖరి ఏమాత్రం మారలేదు అంటానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. రైతుల్ని దొంగలుగా, రైతుల్ని మోసకారులుగా భావించే గతంలో మీరు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని దాదాపు రాష్ట్రంలో 50,000 మంది రైతుల్ని మీరు జైలుకు పంపించారు, కేసులు పెట్టారు. మరలా ఈరోజు మీరిచ్చినటువంటి హామీ కోసం రైతుల్ని మోసపూరితమైనటువంటి రైతులు, నిజమైన రైతులు అనేటటువంటి లెక్కేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. మీరు ఎన్నికల ముందేమో మొత్తం కూడా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆ రోజు చెప్పారు. ఇవాళ మీరు అప్పు తీర్చడం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు నిజమైన రైతు, ఎవరు దొంగ రైతు, ఎవరు అప్పు తప్పుగా తీసుకున్నారు, ఎవరు ఇతర అవసరాల నిమిత్తం అప్పులు తీసుకున్నారు అనేటటువంటిది మీరు తప్పించుకోవడానికి రైతులు కాదు అనేటటువంటి ఒక లెక్కలు తీసేటటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. మీరు రుణమాఫీ నుంచి తప్పించుకోవడానికి మీరు చెయ్యలేక మీరు అసమర్థతతో చేతులెత్తేస్తూ మొదటి సంతకము అన్నటువంటి రుణమాఫీ గతి ఈ రోజుకి కూడా ఏమవుతుందనేటటువంటిది తెలియక చివరికి రైతుల్ని తప్పు పట్టేటటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది అనేటటువంటిది ఇక్కడ కనపడుతున్నది. 1,50,000 లోపు అప్పు తీసుకుంటేనే రైతా? మరి ఇవాళ బ్యాంకుల దగ్గర వాళ్ళు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి బ్యాంకులు వాళ్ళు రైతులని నమ్మి ఇచ్చినటువంటి రుణాలు 1,50,000 లోపు దాటితే వాళ్ళు రైతులు కానట్టు, వాళ్ళు చేసినటువంటివి వ్యవసాయ రుణాలు కానట్టు తీసుకున్నవి మాట్లాడుతున్నారు అంటే మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు? మీ మాట తప్పడం కోసం, మీ రుణమాఫీ హామీని అమలు చెయ్యలేక మీ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ రైతుల్ని కూడా రైతులు కాదని చెప్పేటటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, నరకాసురవాదం అంటారా, లేకపోతే మేము ఆల్రెడీ రుణమాఫీ చేసేసిన వాళ్ళని తప్పుపడతారా అని మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఒక జిల్లాలో మీరు రండి, మేము వస్తాం, ఒక అప్పున్నటువంటి రైతుని తీసుకుని బ్యాంకుకి వెళ్దాం, బ్యాంక్ మేనేజర్ని అడుగుదాం, రుణమాఫీ అయిపోయింది కదా ఆ రైతు దస్తావేజులు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి అడుగుదాం. లేదా రుణమాఫీ చేసేసేది కదా ప్రభుత్వం, పెట్టినటువంటి నగలు ఏవైతే ఉన్నా, బంగారం ఏదైతే ఉందో అది తిరిగి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి అడుగుదాం. ఇస్తారా ఏ బ్యాంక్ మేనేజర్ అయినా? ఇప్పుడు పోనీ ఒక కొత్త రుణం ఇవ్వండి, ఈ రైతు రేపు ఆగస్టులో నాట్లు వేసుకోవాలి, పెట్టుబడి కావాలి,
కొంచెం రుణం ఇవ్వండి, ఈ ప్రభుత్వం ఎట్లాగో రుణమాఫీ చేసేసింది కదా, కొత్త రుణం ఇవ్వండి అని చెప్పి మన ఇద్దరం అడుగుదాం. ఆ రైతుకు రుణం ఇస్తాడా బ్యాంక్ మేనేజర్? పాతదేమో మీకు దస్తావేజు పేపరు రైతు చేతికి రాదు, పెట్టినటువంటి బంగారము రైతు చేతికి రాదు. పోనీ కొత్తగా అప్పేమన్నా ఇస్తారు అంటే ఆ డబ్బు బ్యాంక్ ఇవ్వదు. మరి మీరు రుణమాఫీ చేసేసామని ఎలా గొప్పలు చెప్పుకుంటారు, ఎట్లా దండలేయించుకుంటారు? ఇవాళ జరుగుతున్నటువంటి వాస్తవం ఏమిటి? రైతుని మీరు 30 ఏళ్ల వెనక్కి నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. ఎలాగంటే ఇవాళ ఒక రైతు మీద 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకుందాం. జూన్ 30వ తేదీ లోపుకి ఆ 1 లక్ష రూపాయల అప్పు రైతు కట్టకపోతే వడ్డీ రాయితీ కానీ రుణమాఫీ కానీ ఆ రైతుకు వర్తించదు. 12.5% వడ్డీ పడుతుంది ఆ రైతు నెత్తి మీద. ఇవాళ మీ వ్యవసాయ మంత్రి పుల్లారావు గారు ఏమంటారు? ముందు రైతులు బకాయిలు కట్టేయండి, ఆ తర్వాత మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తామని అంటున్నారు. అంటే 12.5% వడ్డీ కట్టి ఇవాళ రైతు బ్యాంకుకు చెల్లించేటటువంటి స్తోమత ఉందని తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటోందా? రైతులు కట్టగలిగి ఉండే కట్టలేకపోతున్నారు, మీరు రుణమాఫీ చేస్తారని నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్నారు రైతులని మీరు అనుకుంటున్నారా? ఇవాళ ఒక చేతగాని పరిస్థితుల్లో, వ్యవసాయం దండగైనటువంటి పరిస్థితిలో రైతు అప్పు కట్టక బకాయిలు మిగిలిపోయినటువంటిది తక్షణం మీరు కట్టాల్సినటువంటి బాధ్యత ఉండి, మొదటి సంతకము అంటే మీరు జూన్ 8వ తారీఖున ప్రమాణం స్వీకారం చేసి మొదటి సంతకము అంటే 1 వారం రోజుల్లో పెట్టినటువంటి దస్తావేజులు చేతికొస్తాయనుకున్నాడు రైతు. మళ్ళీ కొత్తగా బ్యాంకులు అప్పులు ఇస్తారనుకున్నారు. అవి ఏవీ జరగకపోగా ఇవాళ జూలై నెల కూడా గడిచిపోతోంది. ఇంతవరకు ఆ సీమాంధ్రకు సంబంధించినటువంటి 13 జిల్లాల్లో నాట్లు వేసినటువంటి పరిస్థితి లేదు, వ్యవసాయానికి పెట్టుబడులు రానటువంటి పరిస్థితి. ఇవాళ వ్యవసాయం చేయాలంటే రైతు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి, అది కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి ఒక అగత్యం ఏర్పడింది. బ్యాంకులేమో కొత్తగా అప్పులు ఇవ్వవు, మీరేమో ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పరు. కనీసం గడువైనా ఈ తారీఖు కల్లా బ్యాంకులకు మేము చెల్లిస్తాము, కొత్తగా మీరు రుణాలు ఇవ్వండి అని చెప్పి ఒక బ్యాంకుకైనా మీరు చెప్పారా? కొత్తగా 1 రూపాయి అప్పు పుట్టలేనటువంటి పరిస్థితిలో రైతును ఉంచి, పెట్టినటువంటి బంగారము డాక్యుమెంట్స్ కూడా రైతు చేతికి దక్కనటువంటి పరిస్థితిలో ఉంచి, కనీసం రుణమాఫీ ఎప్పుడు చేస్తామో తేదీ కూడా చెప్పకుండా ఇంత మాయాజాలమా? ఇది ఏమనుకుంటున్నారు? రైతులతో మీరు ఆడుకుంటున్నారా? ఇది నిలదీసినందుకు, దీన్ని అడుగుతున్నందుకు, ఒత్తిడి చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరిగి దుమ్మెత్తిపోయడమా? మీరు ఎట్లాగో పాలకపక్షంగా మీరు చేయాల్సిన పని మీరు చేయట్లేదు. మొదటి సంతకంలో మొదటి మోసంగా చేసినటువంటి ఘనత మీది. పాలకపక్షంగా మీరు లేరు, ప్రతిపక్షంగా మమ్మల్ని కూడా ఉండొద్దంటే ఇదేం భావ్యం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ప్రతిపక్షం బాధ్యత ఏంటి? మేము రైతుల తరపున నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. డ్వాక్రా మహిళలు మీరు చెప్పింది ఏంటి? డ్వాక్రా మహిళలు 14,000 కోట్ల రూపాయలు వాళ్ళకి బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలి అని చెప్పి ఎస్ఎల్బీసీ సమావేశంలో మీకు బ్యాంకర్లు అందరూ కూడా చెప్పినటువంటి మాట. కానీ మీరు ఇవాళ ఏమన్నారు? గ్రూపుకి 1 లక్ష రూపాయలు మాట్లాడుతున్నారు. అంటే దాదాపు 4-5 వేల కోట్ల మించి మీరు అప్పు తీర్చేటటువంటి పరిస్థితి లేదు. ఉన్న అప్పేమో మహిళలకి 14,000 కోట్ల రూపాయలు. మరి వాడికి వడ్డీ, పావలా వడ్డీ వర్తించదు. ఇవాళ మీ రుణమాఫీ మీద మీరు రుణాలు ఎప్పుడైతే మాఫీ చేస్తామన్నారో వాళ్ళు వడ్డీలు రుణాలు కట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి. పావలా వడ్డీ వాళ్ళకు వర్తించదు, 0 వడ్డీ వాళ్ళకు వర్తించదు. వడ్డీతో సహా ఇవాళ బకాయిలు పేరుకుని ఉండగా మహిళల మీద మోయలేని భారం మోపుతూ ఒక పక్కనేమో రైతులు వెనక్కి తీసుకుపోతున్నారు, కొత్తగా అప్పు పుట్టిన పరిస్థితి కల్పిస్తున్నారు. మరొక వైపు మహిళలకు సంబంధించినటువంటిది వాళ్ళకి కనీసం పావలా వడ్డీకి కూడా రుణాలు దక్కనటువంటి పరిస్థితి కల్పించారు. ఇంత మోసం చేస్తూ ఒక పక్కన రైతుల్ని, మహిళల్ని, వాళ్ళ జీవితాల్ని చిన్న భిన్నం చేస్తూ మీరు మేలు చేసినటువంటి వాళ్ళుగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా దురదృష్టకరం. పైగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని, వాళ్ళ తరపున నిలబడినటువంటి వాళ్ళని కూడా ఈ రోజున మీరు రకరకాల మాటలతోటి మీ స్థాయి మర్చిపోయి దిగజారిపోయి మాట్లాడడం అనేటటువంటిది సమంజసం కాదు. ప్రతిపక్ష పార్టీల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని మీరు గుర్తించినట్టు కనపడడం లేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీరు ప్రతిపక్ష పార్టీకి మీరు ఏమాత్రం విలువనిచ్చారో అర్థమవుతూనే ఉంది. కానీ మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారనేటటువంటిది గుర్తించుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించినటువంటిది మీరు ఇస్తామని చెప్పినందువల్ల ఇవాళ తక్షణం దాన్ని అమలు చేయకపోతే వడ్డీల భారం పెరిగిపోతా ఉంది.
వాళ్ళు కనీసం ఒక 10 ఏళ్ళు ఒక 30 ఏళ్ళు వెనక్కిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవాన్ని చూడాలి. ఏదో మా నాయకుడు రుణమాఫీ హామీ ఇచ్చేశాడు కదా, 3 ఏళ్ల తర్వాత తీరుస్తామని ఇవాళే చంకలు గుద్దుకుని సన్మానాలు చేయించుకునేటటువంటి పరిస్థితి కాదు. ఇవాళ బ్యాంకు నుంచి ₹1 మీరు కొత్తగా అప్పు పుట్టించలేకుండా, రైతుకి ఒక్క గింజంతా కూడా మేలు చేయకుండా ఇవాళ మీరు గొప్పలు చెప్పుకోవడం అంటే ఇది మాయాజాలానికి మించినటువంటి విద్య తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము చిత్తశుద్ధితో అడుగుతున్నాం. ఈ రోజున 3 రోజులుగా మేము చేస్తున్నటువంటి పిలుపునిచ్చినటువంటి కార్యక్రమానికి వస్తున్నటువంటి స్పందనని దృష్టిలో పెట్టుకుని అయినా సరే మీరు మీ వైఖరిని మార్చుకోండి, మీ సొంత డబ్బాలు కొట్టుకోవడం మార్చుకోండి, రైతులకి ₹1 అప్పు పుట్టే విధంగా చేయండి, అది కూడా బ్యాంకుల ద్వారా. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటిది మీరు ఏదైతే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారో, మీరు ఏదైతే మాట మార్చారో, మాట తప్పారో ఆ వైఖరి నుంచి వెనక్కి రండి. వాళ్ళకి పూర్తిగా మీరు ఇచ్చినటువంటి మాటని, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి. డ్వాక్రా మహిళలకి 14,000 కోట్ల రూపాయలు ఏదైతే రుణం ఉందో అది పూర్తిగా మాఫీ చేయమని చెప్పి అడుగుతున్నాం. రైతులకు సంబంధించింది కూడా కనీసం మీరు ఎప్పుడు మాఫీ చేస్తారనేటటువంటిది గడువు చెప్పండి, అంతే తప్ప వాళ్ళని ఇప్పుడు కట్టేయండి అని చెప్పి మీ వ్యవసాయ మంత్రి చెప్పినట్లుగా మీరు మరొకసారి చెప్తే ఇవాళ రైతుల నెత్తి మీద మీరు ఎంత భారం పెడుతున్నారనేటటువంటిది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఈ రోజు కూడా జరుగుతున్నాయి, నిన్న కూడా జరిగినాయి. అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సీరియస్ ఎంత మాట తప్పారు అనేటటువంటిది ఈ గ్రావిటీని చెప్పడం కోసం మేము చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అయింది. మేము అందుకనే పదే అడుగుతూ ఉన్నాం. కనీసం రుణమాఫీ అనేటటువంటి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పకుండా ఈ రోజున రైతును ఉంచి ప్రతిపక్ష పార్టీ ఏమి మాట్లాడకూడదు, ఏమి చెయ్యకూడదు అనేటటువంటిది వైఖరితో ఉండడం అనేటటువంటిది అధికార పార్టీకి మంచిది కాదు అనేది చెప్తూ ఉన్నాం. రైతుల్ని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాము, రైతు ఎందుకు సంతోషంగా ఉంటాడు మీరు అంటున్నారు. రైతుకు సంబంధించినటువంటిది ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనేటటువంటి నేను ఇందాక అందుకే అన్నాను, ఒక గ్రామానికి వెళ్దాం, ఒక రైతుని తీసుకుని బ్యాంకుకి వెళ్దాం. బ్యాంక్ ఎందుకు సంతోషంగా ఉంటాడు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చాడు కదా అని. ఆయన బ్యాంకులో పెట్టిన బంగారం ఏమైనా వెనక్కి వస్తుందా? పెట్టినటువంటి కాగితాలు ఏమైనా వెనక్కి వస్తున్నాయా? రైతు ఎందుకు సంతోషంగా ఉంటాడు? మాకు మద్దతు పలకకుండా ఎందుకు ఉంటాడు? అలా ఉంటాడని మీరెందుకు అనుకుంటున్నారు? మేము మాట్లాడుతున్న చోట ఎందుకు మాట్లాడుతున్నాం అంటారు, ఇక్కడ ఎందుకు మాట్లాడడం లేదని అంటారు. అన్ని సమస్యల మీద ప్రతిపక్ష పార్టీగా ఏ రకంగా బాధ్యతగా ఉన్నాం అనేది మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న జరిగినటువంటి దుర్ఘటనలో మొట్టమొదటగా స్పందించి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు, మెదక్కు సంబంధించినటువంటి విషయం. ఎట్లా తెలంగాణ మా తెలంగాణ నాయకులందరూ ఉన్నారు, ఎట్లా తెలంగాణను వదిలేసుకున్నామని మీరు అనగలుగుతారు? ఖచ్చితంగా దీని అన్ని విషయాల మీద మేము అండగా ఉంటాం. ఏ ప్రాంతమైనా సరే రైతులకు కానీ మహిళలకు కానీ ప్రభుత్వ వివక్షతకి అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ప్రతి నిత్యము కూడా మేము ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం. ఏ ప్రాంతంలోనైనా వారికి అండగానే ఉంటాం. చేస్తున్నాం కదా, చేస్తున్నది మీరు చూడండి. సరే చేయగలిగినంత చేయలేదా లేకపోతే ఏంటి అనేటటువంటిది ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో అది దానికి చెప్దాం, ఇంకా చాలా సమయం ఉంది. ఈ రోజున తెలంగాణ ఎన్నికలు చూశారు మీరు, బలాబలాలను బట్టే ఉంటుంది కదా ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా. ఇప్పుడు నరకాసుర వధ అంటే దాని అర్థం ఏంటమ్మా? అంటే ఒక విషయాన్ని, ఒక రైతుని ఒక 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళినటువంటి మనిషిని ఇదొక విధానం మీద ఇతను రైతుల పట్ల ఇతనికి ఉన్నటువంటి వైఖరి మీద నిరసన అనేటటువంటి నరకాసుర వధ అనకపోతే నారాసుర వధ అంటామా? నరకాసుర వధ అనేటటువంటి ఒక చెడు మీద, ఒక చెడుని ధ్వంసం చేయాలి, ఒక మాట తప్పి మాట అని తప్పినటువంటి పద్ధతి మీద దానిపైన ఒక నిరసన.
అంతేగాని మనిషిని తగలబెట్టడం అనేటటువంటిది కాదు కదా. చెడునెప్పుడు కూడా ధ్వంసం చేయాల్సినటువంటి విషయమే, చెడునెప్పుడు కూడా వధించాల్సినటువంటి విషయమే. ఇవాళ రైతుని పుట్టి ముంచినటువంటి మీ వైఖరిని ఇది వధించాల్సిన విషయమే అని నరకాసురవధ అన్నాం. అదేమి తప్పేం విషయమేం కాదు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అధికారం చేపట్టలేదు. అధికారం చేపట్టింది మీరు, మొదటి సంతకం చేస్తామని చెప్పింది మీరు, ఇవాళకి కూడా రైతుకు ఒక గింజంత మేలు కూడా చెయ్యండి మీరు. మీ దిష్టి బొమ్మలు తగలబెడతారా లేకపోతే ఇంకా వేరే వాళ్ళ దిష్టి బొమ్మలు తగలబెడతారా?